అందశ్రీ సభలో నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్పై చేసిన కామెంట్స్పై మనతో మాట్లాడడానికి ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ రాకేష్ రెడ్డి ఉన్నారు. అన్న ఏంటి ముఖ్యమంత్రి పదే పదే కేసీఆర్ మీద కామెంట్ చేయడానికి ఎట్లా వస్తున్నారు? రేవంత్ రెడ్డికి పని చేయడానికి శాత కాదు, తాపకు ఏదోటి కామెంట్ చేయాలి, తిర్రి మాటలు మొర్రి మాటలు మాట్లాడాలి, వెళ్ళిపోవాలి. అందశ్రీ పాట రాసినప్పుడు ఆయన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని చెప్పేసి పాట రాసినప్పుడు నువ్వు వేడును. ఆ పాట పాడిపించింది ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం పాడా అంటే ఆ పాటను రామకృష్ణ గారిని తీసుకొచ్చి రికార్డ్ చేయించింది కేసీఆర్ గారు సొంత డబ్బులు పెట్టి. అందశ్రీ గారికి గౌరవం ఇచ్చిందంటే కేసీఆర్ గారు. నువ్వు ఆయన సభలో నువ్వు మాట్లాడింది ఏంది, నువ్వు చెప్పింది ఏంది? ఆల్రెడీ ఏదైతే కళాకారులందరినీ కేసీఆర్ గారు నియమించిండో వాళ్ళందరినీ తొలగించినావు. నువ్వు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావో వాళ్ళందరినీ తొలగించేసినావు. అదేవిధంగా నేనేమన్నా గద్దరన్న పేరు చెప్తావు, గద్దరన్న బిడ్డను మన గెలిచే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఆమెకు చైర్మన్ ఇచ్చి సపరేట్ కూర్చుండబెట్టినాం. మరి అప్పుడు ఎలక్షన్లప్పుడు పోటీ చేసినప్పుడు ఇప్పుడు కూడా వాడుకోవాలి అంటే తన అవసరానికి ఎవరినైనా వాడుకుంటాడు. అదేవిధంగా తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేనటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి, ఎస్ నువ్వు రేవంత్ రెడ్డి 2010లో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, మరి ఆ రోజు మేము బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేశారు. తెలంగాణ బిడ్డ అయితే ఆ రోజు నీ తెలంగాణ తెలివి అంటే ఆ రోజు నువ్వు కూడా రాజీనామా చేయాల్సి ఉంది. ఎందుకు చేయలే? మరి మేమందరం పాదయాత్రలు చేసినాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమకారులు ముందర ఎంతమందికి బెయిల్ ఇప్పించినావు నువ్వు? ఎంతమంది కనీసం మా మెస్సులు బంద్ చేస్తే ఒక పూట అన్నమన్న పెట్టించిండే ఎవడన్నా? మా బెయిల్లకు పైసలు కట్టింది కేసీఆర్. మాకు ఏ ఆపద వచ్చినా ఏమున్నా మమ్మల్ని ఆదుకున్నది కేసీఆర్. ఆ రోజు మా ప్రతి అవసరానికి నిలబడ్డది కేసీఆర్. తెలంగాణ ఉద్యమం ఉత్తగానే తెలంగాణ రాష్ట్ర ప్రకటన రాలే. కేసీఆర్ గారు అరెస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు నిరాహార దీక్ష చూసి ప్రకటన చేస్తే మేము చెప్తున్నాం కదా 9వ తారీఖు నాడు అరెస్ట్ అయి ఉన్నాం, మేము జైల్లో ఉన్నాం. జైలు ఉన్నప్పుడు ప్రకటన వచ్చింది. నేను గ్యాదర్ కిషోర్, ప్రవీణ్ రెడ్డి, ధర్మేంద్ర రెడ్డి అందరం కూడా ఆ రోజు అరెస్ట్ కావడం జరిగింది. మీరేమో ఉద్యమకారులు అరెస్ట్ అయితే బెయిల్ ఇప్పించారు, ఉద్యమకారులకు అన్నం పెట్టించారు అంటున్నారు. ముఖ్యమంత్రి ఏమో గద్దర్ని కానీ లేకపోతే అందరిని విస్మరించింది కాబట్టి కేసీఆర్కి ఆ గతి పట్టిందని చెప్పేసి అని అంటున్నాడు. మరి 10 ఏళ్ళు పాలన చేసిండు కదా, మరి నీకే గతి పట్టింది. కొడంగల్లో ఓడిపోయినావు కదా, ఎందుకు ఎవరినేం తిప్పలు పెట్టినా? నీ మామనేమైనా తిప్పలు పెట్టినా, జయపాల్ రెడ్డి ఏమైనా తిప్పలు పెట్టినావు, అందుకే గతి పట్టిందా నీకు? ఇట్లా మాట్లాడుకోవచ్చా మనం? ఇదేనా భాష? నేనేమంటానంటే కేసీఆర్ గారు ఒక అద్భుతమైన పరిపాలన చేసినారు. ఇప్పుడు మాకంటే ముందు కేసీఆర్ గారి కంటే ముందు ఈ రాష్ట్రంలో ఎవరు పరిపాలన చేయలేదా? ఏ రోజన్నా? రాజకీయ విమర్శలు వేరే ఉంటాయి, వ్యక్తిగత దూషణలు ఏంది? కేటీఆర్ బాత్రూంలు అడిగినావు. ఎస్ కేటీఆర్ గారు చదువుకోవడానికి పోయినా ప్రతి ఒక్కరు అమెరికాలో నీ అన్నదమ్ములు 4 ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏం చేస్తారు? లేకపోతే నువ్వు తాపక అమెరికా పోతున్నావు, ఎవరిని అడిగి రానికి పోతున్నావు నువ్వు? ఇదే మాట్లాడదాం మనం? నువ్వు వాళ్ళ ముడ్లు కొడుకు రానికి పోతున్నావు అని మాట్లాడదామా? ఈ భాష అవసరమా మనకు? వాట్ ఇస్ దిస్? అసలు నువ్వేంది? నేను అభివృద్ధి సంక్షేమం చేసిన, ఎస్ ఫ్యూచర్ సిటీ అని పెట్టినా, ఆ ఫ్యూచర్ సిటీకి ఒక గిన్ని నిర్మాణాలు వచ్చినాయి. స్పోర్ట్స్ యూనివర్సిటీ అని పెట్టినా, ఈ యూనివర్సిటీని ప్రారంభించిన. మోడల్ స్కూల్ అని యంగ్ ఇండియా స్కూల్ అని పెట్టినా, యంగ్ ఇండియా స్కూల్ మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలో 119 కాన్స్టిట్యున్సీలో యంగ్ ఇండియా స్కూల్ స్టార్ట్ అయినాయి. నువ్వు వచ్చిన తర్వాత చేసిన పని చెప్పుకో, నువ్వు చేసిన అభివృద్ధి చెప్పుకో. రైతు బంధు 10,000 ఉండే 15,000 చేస్తా అని చెప్పిన, ప్రతి సంవత్సరం వేసినా అని చెప్పుకో. కేసీఆర్ కిట్ ఇచ్చిండు, లేదా కేసీఆర్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, తులం బంగారం యాడ్ చేసి ఇచ్చిన అని చెప్పుకో. నువ్వు చేసింది ఒక్కటి చెప్పుకోనికి చేత కాదు, నీ దగ్గర చెప్పుకోనికి ఏం లేదు. కాబట్టి ఏం చేయాలి? అచ్చి తిట్టిపోవాలి. హరీష్ రావు గారి హైట్ మీద మాట్లాడాలి, కేటీఆర్ గారి చదువు మీద మాట్లాడాలి. ఎస్ మా రామన్న కేటీఆర్ గారు అద్భుతంగా చదువుకున్నాడు. ఆయన నిజాం కాలేజీలో డిగ్రీ చేసిండు, పూణేలో MBA చేసిండు, యుఎస్లో MSc చేసిండు, అన్నీ చదువుకున్నాడు. నువ్వేం చదువుకున్నావు చెప్పరాదు మరి? ఆయన ఒక కంపెనీలో కార్పొరేట్ జాబ్ కూడా చేసిండు. నువ్వెట్లా వచ్చినాయి నీ దగ్గర పైసలు చెప్పు మరి? నీకు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి? నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ ఎట్లా కట్టుకున్నావు? ఈ మాట్లాడు మరి. హరీష్ రావు గారి హైట్ గురించి మాట్లాడతావు కదా, ఆయనంతా వేరుగా ఇవ్వడద్దన్నా నిన్ను. కేసీఆర్ని కాసిం రజ్వీతో కూడా పోల్చిన పరిస్థితి, నిజాంలకే గది పట్టింది, కేసీఆర్ భవిష్యత్తులో బిచ్చం ఎత్తుకుంటాడని కూడా అంటున్నాడు. మరి ఆడబిచ్చగా ఈ భాష మేము మాట్లాడలేకపోతున్నాం, కానీ కేసీఆర్ మాట్లాడినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మేము మాట్లాడుతున్నాం. ఆయన బతికేమైంది? హిట్లర్తో కంపేర్ చేసుకుంటున్నాడు. కేసీఆర్ గొప్ప పరిపాలనకుడు. వీడు చెప్పినంత మాత్రాన మారిపోతారా? నేనేమంటున్నానంటే ఈరోజు బడేబాయి మెప్పు పొందడానికి నిజాంతో కాశీరాజుతో పోల్చుండు అంతే. ఎవరు అసలు ఏది దమనకాండ జరిపింది? ఎవరు? విష్ణు రామచంద్రారెడ్డి కదా.
జరిపించింది? ఆ రోజు రైతులను ఏది కాల్చి చంపినోడు మరి విష్ణు రామచంద్రరెడ్డి వారసుడా ఈ రేవంత్ రెడ్డి? ఇదే మాట్లాడుకుందాం మనం. నువ్వు మాట్లాడాల్సింది ఏంది అక్కడ? దేనికి ఏ విషయంలో కాసిం రజివేతాడు? ఏది మిషన్ కాకతీయతో చెర్లు తవ్వించినందుక, కాళేశ్వరం ప్రాజెక్టు తవ్వించినందుక, లేకపోతే అంటే మెడికల్ కాలేజీలు కట్టించినందుక, కలెక్టరేట్లు కట్టించినందుక, ఏది కమాండ్ కంట్రోల్ స్టేషన్లు కట్టించినందుక, లేకపోతే యాదాద్రి గుడి కట్టించినందుక? గుడి కట్టిస్తే అవుతాడు అట్లా? దేనికైతాడు చెప్పు? నువ్వు మాట్లాడితే ఏదో ఒకటి పిసమాట మాట్లాడాలి, వెళ్ళిపోవాలి. ఏది అమెరికా దావోస్కు పర్యటనకు పోతే ఏం మాట్లాడిండు? న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అన్నాడు. దేని గురించి రియాక్షన్ నాకు అర్థం కాదు. ఆయన దేనికి రియాక్ట్ కానో కూడా అర్థం కాదు. భాష రాదు. ఓ సభకు పోతాడు, విద్యార్థులను పట్టుకొని మీరు ఫ్రెంచ్ నేర్చుకోవాలి, జర్మన్ నేర్చుకోవాలి, దానిలో పాండిత్యం పొందాలంటాడు. ఇంకోదికి ఇంగ్లీష్ అయితే అన్నత్తాయి అంటాడు. ఉస్మానియా యూనివర్సిటీ పోతాడు 1000 కోట్లు అంటాడు. మహిళా యూనివర్సిటీ పోతాడు 500 కోట్లు అంటాడు. రూపాయి ఇయ్యాడు. బీసీ ఫీజు రియంబర్స్మెంట్ అంటే రూపాయి ఇయ్యాడు. డిఏలు ఇయ్యాడు. సరెండర్ లీవ్స్ ఇయ్యాడు. ఏమి ఇయ్యాడు? ఏంటంటే బూతులు తిట్టాలి, వెళ్ళిపోవాలి. పుసుక్కునే వాళ్ళైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీటింగ్ పెడితే నన్ను చెప్పులు దొంగలో చూస్తారు. ఎవరికి ఏ ముఖ్యమంత్రి అని తనకు తాను దొంగ అని ప్రకటించుకున్న నేనే చూసిన. హిట్లరు దొంగ, మోసగాడని నన్ను చూడగానే మోసగాడు అనుకుంటారు. నా బట్టలు చింపుకోపోర్రి. గిదా ముఖ్యమంత్రి భాష? రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కానివ్వను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన హిట్లర్ అనుకున్నాడు. రేవంత్ రెడ్డి ఉన్నంతసేపు కాడు అంటే రేవంత్ రెడ్డి ఏం చేసుకుంటాడో మాకు తెలుసా? హిట్లర్ ఏం చేసుకున్నాడో మనం చూసినాం కదా. అట్లనే ఈయన కూడా ఏమైనా చేసుకుంటాడు కావచ్చు. ఎవడెరికి. కేసీఆర్ అద్భుతమైనటువంటి తెలంగాణను సృష్టించిండు. ఆ సృష్టికి మార్గదర్శకాలు వేసిండు. అద్భుతమైన ప్రగతిని సాధించిండు. మేము ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకుపోతాం సంపూర్ణ విశ్వాసం. నిన్న చూసిరు కదా, ఏం లేదు, నిన్న పొద్దుగాల సభ చూసిండు, సాయంత్రం పిసపిసేయండు. నిరుద్యోగ యువ సంగ్రామ సభ చూసిండు. యువకులంతా తరలి వచ్చిర్రు. జాబ్స్ వేయలేడు, ఎకానమీ లేపలేడు. ఇప్పుడు మొత్తం ఎన్రోల్ వచ్చి అంటే గ్రామాల్లో నీరు, తాగునీరు, సాగునీరు లేని పరిస్థితి. మీరు నేను చెప్పట్లేదు, నిన్న సీతక్క చెప్పింది. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ గారు అందరూ మీటింగులు పెట్టి వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. డైరెక్ట్ వాళ్ళు ఏమని చెప్తారు? ఆరుతాడి పంటలు వేసుకోవద్దని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఓన్లీ తాగునీటికి ఇస్తాం నీళ్ళు, సాగునీటికి ఇయ్యమని చెప్పేసి ప్రకటించారు. అంటే దాని పరిస్థితి ఏంది? ఏ విధంగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథకంలో తీసుకోపోలేకపోతుండు. ఆల్రెడీ గోదావరిలో నీళ్లు కిందికి పోయి మరి పట్టసీమ పంపులు ఎట్లా అని? సరే, తెలంగాణలో మోటార్లు ఆన్ కాలే, మరి ఆంధ్రాలో మోటార్లు ఎట్లా అని? వాళ్ళు ఆన్ చేసుకున్న తెలివి నీకు కూడా ఉండాలి కదా. నీళ్ళు పైనుంచి కిందికే పోతాయి కదా, మరి పైన నీళ్ళు ఉన్నప్పుడు తీయచ్చు కదా. తీయనికి శాతం అయితే లేదా? ఈయనతో ఏం శాత కాదు, ఏం చదువు రాదు, అర్థం కాదు, ఒక్కటే వచ్చు భూతు భాష. తిట్టాలే పోవాలి. ఆ తిట్టనికే సభలు సమావేశాలు పెడతాడు. సో ఫైనల్గా చెప్పండి, చర్చకు రమ్మంటే అసెంబ్లీకి రమ్మంటే కేసీఆర్ రాడు, ఫామ్ హౌస్లో పడుకుంటుండని కూడా చెప్పేసి ఒక కామెంట్ చేస్తున్నారు. నిజంగా మరి చర్చకు రావచ్చు కదా అసెంబ్లీకి సంబంధించి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పలు సందర్భాల్లో ఆహ్వానిస్తున్నాడు. మీ గౌరవానికి ఎలాంటి భంగం కూడా కలగదు అని చెప్పేసి కూడా మాట కూడా ఇచ్చాడు కదా. మరి ఈ బూతులు మాట్లాడడంతో ఏం చర్చలు పెడతారు? నేనేమంటున్నాను, చర్చ దేని మీద పెడతావు చెప్పు ఫస్ట్. సబ్జెక్ట్ చెప్పు. నువ్వు నీకు దమాకు ఉంటే, తెలివి ఉంటే సబ్జెక్ట్ చెప్పు ఫస్ట్. ఫైనాన్స్ మీద పెడతావా? బీసీ ఫీజు రియంబర్స్మెంట్ మీద పెడతావా? లేకపోతే ఉద్యోగస్తుల పిఆర్సీ మీద పెడతావా? లేకపోతే జాబ్ క్యాలెండర్ మీద పెడతావా? లేకపోతే నువ్వు ఇచ్చినటువంటి 420 హామీల గురించి చెప్తావా? లేకపోతే 6 గ్యారెంటీలు ఇచ్చి దాని 13 హామీల గురించి చెప్తావా? దేని గురించి చెప్తావు? దేని గురించి చర్చ నీతోటి? నువ్వు కట్టింది ఏదైనా ఉంటే, పెట్టింది ఏదైనా ఉంటే దాని మీద చర్చ జరుగుతుంది. చర్చ దేని గురించి జరపాలి? నువ్వు చేసే అబద్ధాల మీదనా, బూతుల మీదనా? చర్చ దేనికి? అండ్ నెక్స్ట్ వచ్చేసి కేసీఆర్ నువ్వేవాళ్ళు చెప్పనీకి. కనీసం మా కేటీఆర్ను హరీష్ రావును ఎదుర్కొనే శక్తి లేనివి ఇంకా కేసీఆర్ కావాలా నీకు? కాబట్టి ఇవన్నీ ఒకటే. ఆయన ప్రయత్నం అంటే ఏంటంటే, తనను కనీసం ముఖ్యమంత్రిగా కూడా ఈ సమాజం గుర్తించట్లేదు. కాబట్టి కేసీఆర్తో పంచాయతీ పెట్టుకొని నేను ఒక పెద్ద మనిషిని అయిదామని చెప్పేసి ఆలోచన తప్పితే ఎవరు గుర్తించట్లేదు. కాబట్టి ఆయన ఒక చిల్లర ప్రయత్నం, ఆ చిల్లర ప్రయత్నాన్ని ఎప్పుడో కేసీఆర్ గారు గమనించారు. కాబట్టి దాని గురించి పట్టించుకోవట్లేదు. తప్పకుండా రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు సరైన రీతిగా సరైన సమాధానం చెప్తారు.
ఖచ్చితంగా 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి చేసింది ఏం లేకనే కేసీఆర్ని తిడితే కనీసం ముఖ్యమంత్రిగా ఆయన గుర్తు చేస్తారని చెప్పేసి తెలంగాణ ప్రజలకు సంబంధించి 2.5 ఏళ్లలో చేసింది ఏం లేదు. 420 హామీలకు కానీ 420 సంబంధించి హామీలు ఏదైతే ఇచ్చారో 6 గ్యారెంటీలకు సంబంధించి చేసేది ఏం లేక కేవలం ప్రతి సభలో కేసీఆర్ని తిడుతున్నారు. ఒకవేళ చర్చలకు రమ్మడానికి ఆహ్వానిస్తే ఖచ్చితంగా ఏ సబ్జెక్ట్ మీద ఏ రంగం మీద మీరు అభివృద్ధి చేస్తారో చెప్తే ఖచ్చితంగా చర్చకు మేము వస్తాం, కేసీఆర్ మీ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని చెప్పేసి కూడా రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో సురేష్, RTV కోసం, హైదరాబాద్. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.